మమ్మల్ని మాట్లాడొద్దంటారు. ఆపండి మీరు రన్నింగ్ కామెంటరీ. 2 సంవత్సరాలు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు. పరామర్శకు వెళ్తారా? మీరే మాట్లాడతారా? డిబేట్ లో ఎంతమంది మగవాళ్ళు మహిళలు మాట్లాడిన వాళ్ళని కూడా సరే ఓకే ఓకే జన సైనికులలో వచ్చారు, మీరు అధికార ప్రతినిధుల హోదాలో వచ్చారు. సరే అమ్మా ఇక్కడ జనరల్ ఓకే ఓకే నేను జనసేన అర్థం కావట్లేదు. మాట్లాడండి. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధన ఒక్కటి ఆహుతి ఇచ్చానని శ్రీశ్రీ గారు భావజాలను నింపుకున్న వాళ్ళు మా పార్టీలో చాలా మంది ఉన్నారు సార్. నాలాంటి కమిటెడ్ సోల్జర్స్ చాలా మంది ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టుకుని ప్రజల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలని కూటమి కట్టాము. ఇప్పుడు 5 సంవత్సరాలు కాదు, వచ్చే 15 ఏళ్ళు కూటమి ఉండాలి. మేము తగ్గి కూడా మేము సీట్లు తీసుకుని కూడా ప్రజల కోసం ముందుకు వచ్చాము. ఈ రోజుకి అదే కమిట్మెంట్ తో ఉన్నాము సార్. నేను ప్రసాద్ గారికి ఒక స్ట్రైట్ క్వశ్చన్ సార్. ఒక సామాన్య మహిళగా, ఒక మధ్య తరగతి మహిళ కానీ, ఒక సామాన్య ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఒక ప్రజలు కానీ ఏం ఆలోచిస్తారు సార్? నాకు ఈ గవర్నమెంట్ నుంచి విద్య ఎలా అందుతుంది, వైద్యం ఎలా అందుతుంది, రోడ్లు ఎలా ఉన్నాయి, రైతులకి పంటలు ఉన్నాయి, ఇవన్నీ ఆలోచిస్తారా సార్? ఇది ఈ కూటమి ప్రభుత్వంలో 3 ఉన్నారు, 4 ఉన్నారు, 5 ఉన్నారు అని ఆలోచిస్తారా సార్? ఒక సామాన్య వ్యక్తిగా అడుగుతున్నా. రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందింది, మాకేం జరిగింది అని ఆలోచిస్తారా ఎవరైనా? లేదంటే 3, 4, 30 మంది కూటమి కట్టారని ఆలోచిస్తారా సార్? ఒక సామాన్య ప్రజలుగా నేను క్వశ్చన్ చేస్తున్నాను. మీరు ఏం అర్థంగా వాదిస్తారు సార్? మేము కట్టుకుంటే మీకు వచ్చిన నొప్పేంటి, మీకు వచ్చిన బాధ ఏంటి? మీ చేతకాంతాలను కూడా మీరు కూటమి పొత్తు అని బిల్డప్ ఇచ్చుకుంటే ఏం చేయాలమ్మా? నిస్సహాయ స్థితి, ఒక పార్టీ నిస్సహాయ స్థితిని బహిర్గతం చేసుకుంటూ మా వల్ల కాదు 15 ఏళ్ళు జాబునా తుజే గ్రేట్ అంటే ఏం చెప్పాలా? మాటలు అడ్డొస్తారా ఏంటి సార్ ఇది? ఏం సార్ ఇదంటే? ఒక విద్య వైద్య ఆరోగ్య విషయంలో వైద్యాన్ని పీపీపీ పద్ధతిలో విరోధకాలు ఇస్తుంటే బొమ్మను కూర్చుని ప్రశ్నించే గలం ఎక్కడ? విద్య పరవశించిపోయి అదే స్కూల్కి వెళ్ళి ఆ విద్య విషయంలో ప్రశ్నించే గలమైన పవన్ కళ్యాణ్ ఎక్కడ ప్రశ్న? ఏం మాట్లాడారు మీరు? సామాన్య మానవుడు స్థితిగతులు ప్రభావితం చేసే ప్రాథమిక విద్య, ప్రాథమిక ఆరోగ్యం, వసతి దీవెన ఇవి ప్రశ్నిస్తున్నారు సామాన్య ప్రజలు. దీని మీద మీ పార్టీ విధానం చర్చ చెప్పంటే సామాన్య మానవుడు గెలవగలుగుతున్నాం మనము. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు లేవనెత్తిన అంశాలు ఈ ప్రభుత్వం తిరోధకాలు ఇచ్చింది. జనసేన ఏమి చేయలేదు నిస్సహాయ స్థితిలో ప్రశ్నించే గలమైనా జనసేన ప్రశ్నించకుండా నిమ్మకం కూర్చుంటే మాలాంటి వాళ్ళు ప్రశ్నించవలసి వస్తుంది. ఏం చెప్పాలి మీకు? ఒక ఆర్థిక నేరస్తుడు తరపున మీరు మాట్లాడుతున్నారు. ఎవరు ఆర్థిక నేరస్తుడు? ఎవరు ఆర్థిక నేరస్తుడు? రాష్ట్ర ఖజానా నుంచి 383 కోట్ల ఆర్థిక నేరస్తుడు చంద్రబాబు గారు కూడా ముఖ్యమంత్రి. ఏం చెప్పారు మీకు? తెలిసి మాట్లాడారు, తెలియకుండా మాట్లాడారా? ఆయన పేరు మీద ఉన్నాడు, ఈయన పేరు మీద ఉన్నాడు. ఆర్థిక నేరాలు పోయి దగ్గరికి మాట్లాడే హక్కు లేదు. మీరు కట్టబోడానికి నిన్న మొన్న ఇచ్చారు కదా, నేను ఇచ్చిన సుప్రీంకోర్టు రేటింగ్ వెళ్ళండి. అవినాష్ రెడ్డికి అందరికి ఇచ్చిన స్పీచ్ ఏం మాట్లాడుతున్నారు? తెలుసుకుని మాట్లాడండి. రామారావు గారు రెస్పాండ్. సుజాత గారు, ఇక్కడ మీరు మాట్లాడిన దాంట్లో నిబద్ధత లేదు. మీరు చేసేటువంటి ప్రశ్నల్లో ఖచ్చితంగా నొప్పి బాధ ఏంటమ్మా?